గారు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వాళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు ఏమన్నా మీ దాకా అందినాయండి? బాగుడిగానే అందినాయండి. మీకు ఏ విధమైన పథకం మీ దాకా అందిందండి? అవునండి. పెన్షన్ వస్తుందండి మీకు? వచ్చాయి 18,000 డబ్బులు వచ్చాయి. ప్రతి నెల ఏ తారీఖున వస్తుందండి పెన్షన్ మీకు? 1వ తారీఖున వచ్చిందండి. ఇప్పుడు మార్చారు మరి. ఇక్కడ మరి జగన్ గారు వాలంటరీ వ్యవస్థను పెట్టారు కదండి, దాని మీద మీ అభిప్రాయం అండి? వాళ్ళు బాగా చేశారండి, బాగా వర్క్ చేస్తున్నారండి వాళ్ళు. మరి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్, మన పిఠాపురం నియోజకవర్గానికి జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి. మరి ఆయన మీద మీ అభిప్రాయం అండి? ఏమోనండి, మరి ఇంకా తెలుసండి ఏమి. సరేనండి. రాబోయే 5 ఏళ్ల ఎన్నికలలో సరే మేడం, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? చెప్పకూడదు. సరే, థ్యాంక్ యూ అండి. మా పేరు ఆశీర్వాదం అండి, బత్తిన ఆశీర్వాదం. పిఠాపురం నియోజకవర్గమేనండి? పిఠాపురం నియోజకవర్గం అండి. సార్, గత వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు అందినాయా సార్? మాకు అన్నీ అందే సార్. ఏ విధమైన పథకం మీ దాకా అందింది సార్? మాకు ఆరోగ్యశ్రీ వరకు కూడా అందిందండి. ఆరోగ్యశ్రీ కూడా అందిందండి? ఆరోగ్యశ్రీ కూడా నా భార్య క్యాన్సర్ వ్యాధిగా ఉన్నప్పుడు ఆవిడికి మమ్మల్ని నాకు ప్రభుత్వం వారు మాకు సాయం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందండి? అన్ని జరిగింది. ఏ ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా? ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదండి. ఓకే సార్. మరి ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి, అది మీద మీ అభిప్రాయం సార్? అభిప్రాయం అంటే మామూలు మాకు పెద్ద అవగాహన లేదు సార్. ఆయన అయితే రావడం కష్టం అండి. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అధికారంలో రావడానికి కొద్దిగా కష్టం అంటారు? కష్టపడుతుందండి. కారణం ఏంటంటారు సార్? మరి కారణం ఏంటంటే మరి నాకు అంత ఐడియా లేదు సార్. ఏంటంటే మమ్మల్ని రాజకీయంగా ఎవరికాళ్ళకి పోటీ చేస్తున్నారు. సరే సార్, రానున్న ఎలక్షన్ లో దేనికి అధికారం వస్తే మళ్ళీ ఇదే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి మీరు? ఇదే వైఎస్ఆర్సీపీ వస్తే అన్ని పథకాలు మేము తీసుకోవడానికి అర్హులు అవుతామండి. అది ఓకే. ప్రతి పథకం మీ దాకా వస్తుంది కాబట్టి మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటున్నారండి మీరు? వైఎస్ఆర్సీపీ రావాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు జగన్ అందించిన పథకాలన్నీ అందుతున్నాయండి? అందుతుంది. మీరు ఏ వృత్తి చేస్తారండి? నేను ఖాళీ అంటే వర్క్ ఏదో వెళ్తారు అప్పుడప్పుడు. ఎక్కడ వ్యవసాయం పని. వ్యవసాయం. రైతు భరోసా అందిందండి? రైతు భరోసా అందుతుంది. రైతు భరోసా అందింది. మనకి జగన్ గారు చేసే పథకాలన్నీ అందుతాయి? అన్ని అందుతున్నాయి. నాకు ఇప్పుడు 4 లక్షల రూపాయలు అందించేది మన జగన్ గారు ఆరోగ్యశ్రీ మీద. మనకి ఆరోగ్యశ్రీ మీద 4 లక్షలు మీకు అందించారు. మన జగన్ గారు అన్ని విధాలు మీకు ఆదుకున్నాడు. ఇప్పుడు కూడా ఇంకా పని చేస్తున్నాడు. ఇదిగో ఏంటండి ఇది? డెల్టా హాస్పిటల్. లేదు, ఇప్పుడు కూడా మీకు జగన్ గారు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీకు ఏమైందండి? క్యాన్సర్ అండి. మనకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ దాన్ని చేశారు జగన్ గారు. మరి ఇప్పుడు పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ తరఫున మన వంగయ్య గీత గారు నిలబడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో జనసేన తరఫున నిలబడుతున్నారు. ఈ ఇద్దరు పార్టీలో మీరు దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఇద్దాం అనుకుంటే నాకు జగన్ సదుపాయం చేశాడు కాబట్టి జగన్ వేస్తాను. జగన్ మీకు హెల్ప్ చేశారు కాబట్టి జగన్ గారికి ఇద్దాం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ వంగయ్య గీత గారిని మీరు ఈసారి కూడా? వంగయ్య గీత కూడా చాలా మంచిది. ఎందువల్ల అండి? అన్ని పనులు చేస్తుంది. అన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేస్తుంది. అన్ని చేశారండి. కాకినాడ జనరల్ హాస్పిటల్ కి వంగ గీత ఎమర్జెన్సీ కట్టించింది. ఎమర్జెన్సీ వాటి కట్టించారు. ఇంకా చెప్పండి. వర్మ గారు ఉన్నాడు. వర్మ గారు వాళ్ళ కార్యకర్తలకి కానీ 2 వాళ్ళకి పని చేయడు. కార్యకర్తలు కానీ 2 వాళ్ళకి చేయడు. అంటే ఇక ఓవరాల్ గా మనకి ఎవరు వస్తారని అనుకుంటున్నారండి? ఇక్కడ ఎవరు వస్తారంటే కాపు వస్తుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం సైలెంట్ ఓటింగ్ అవుద్ది, వంగ గీత వస్తుందని. వంగ గీత గారు వస్తారని మీరు అంటున్నారు. ఎలాగన్నా సరే వంగ గీత గారు గెలిచారని మీరు చెప్తారు. ఓకే, థ్యాంక్స్. మీది పిఠాపురం కాన్స్టిట్యున్సీ? పిఠాపురం కదండి, అది ఈ ఊరే అండి. మీకు జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయండి? ఇల్లు తప్ప ఏమీ రాలేదండి. మాకు డ్వాక్రా రాలేదండి, పిల్లలకి ఎత్తనే రేవలేదండి. ఎందువల్లమ్మా? మా చేను పోయిందండి, చేనుకి రాలేదండి. చేనుకి మీకు రైతు భరోసా అట్లాంటి అయ్యేం పడలేదండి. ఎందుకు పడలేదు? దీనివల్ల చేసుకున్నాను తోడురేట్లు సేవ్ చేసుకున్నాను రాలేదండి. ఏమి రాలేదన్న ఉందండి. మరి ఎందువల్ల రాలేదంటున్నారమ్మా? మీరు ప్రయత్నించి ఇక్కడ లోపల ఎవరు ఉన్నారో వాళ్ళ కౌన్సిలర్ని పట్టుకుని మీరు ఇది మాకు రాలేదని అడగలేదా? ఎందుకు అడగలేదమ్మా? పిల్లలు బయటకు వెళ్తారు, అడిగట్లేదు, తెలియదు. అడిగితే మరి ఇక్కడ మనకి పాలన బాగుంది అంటున్నారు కదా, దాని పట్ల వాళ్ళందరూ మరి ఉండడానికి అయితే మాకు ఇది ఇబ్బందిగా ఉందండి. మీకు ఇబ్బందిగా ఉందండి.
మరి ఇక్కడ మా వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళని అడగలేదు వాలంటీర్లు అడిగిన వస్తాయని చెప్తున్నారండి వాళ్ళు మాకు చెప్తారండి వస్తాయని చెప్తున్నారమ్మా. అయితే మీరు అడగలేదు, వాళ్ళు చేసింది అయితే చేశారు, మీరు అడగలేదు. వస్తాయని చెప్తున్నారండి వాళ్ళు అవి వస్తాయని చెప్తారు. అన్నందులో ఇక్కడ మరి మీకు బాగానే ఉంది కదమ్మా. బాగుంది మనకు చేసింది ఆయన బెందుతు గారు ఆయన చేసింది అన్నీ మీకు అందినాయి, అందుకని మీరు అడగలేదు, అడగలేదు. మీకు అన్నీ అందినాయి. వాళ్ళ దగ్గర వస్తారని వాళ్ళు అడుగుతామండి వస్తాయని చెప్తారండి ఇంకంతే అలా ఇంకేం వాళ్ళు వస్తాయని చెప్తున్నారమ్మా. మరి ఇప్పుడు పిఠాపురం తరపున పిఠాపురంలో ఇప్పుడు వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? రాబోయే తరంలో మనకి ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? వాళ్ళు చేశారండి వంగ గీత గారు బాగా చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ వ్యక్తి కాదు, మనకి ఇక్కడ పిలిస్తే పలికిన వ్యక్తి కాదు అని అంటున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం? మాకు వంగ చేశారు ఇష్టం వంగ గీతం అంటే ఇష్టం అంటున్నారు కట్టమ్మ. మరి అన్ని పనులు చేస్తున్నారు ఆవిడ, చేస్తున్నారండి. మనకు రోడ్లు కన్నా అలాంటి అన్ని పనులను వంగ గీత గారు బాగున్నారు, అన్ని గారు బాగున్నారు. వంగ గీత గారు వస్తారని అనుకుంటున్నారా? అనుకుంటలేదు, ఎవరు వచ్చినా పర్వాలేదని అనుకుంటున్నారు.